హైదరాబాద్ బాచ్పల్లిలో రేణుక ఇల్లమ్మ కాలనీలో జరిగిన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి సరైన మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. హైదరాబాద్ బాచ్పల్లిలో రేణుక ఇల్లమ్మ కాలనీలో జరిగిన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. హైదరాబాద్ బాచ్పల్లిలో సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి బాచ్పల్లి రేణుక ఇల్లమ్మ కాలనీలో రిటైనింగ్ వాల్ కూలి 7 కూలీలు చనిపోయారు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ 30 అడుగుల రిటైనింగ్ వాల్ కూలీ సెంట్రింగ్ కార్మికుల షెడ్పై పడింది. దీంతో 7 కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 6 కూలీలు గాయపడ్డారు. వీరిని హాస్పిటల్కు తరలించారు. మృతుల్లో 2 మహిళలు, 4 ఏళ్ల బాబు ఉన్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది డెడ్ బాడీలను బయటకు తీశారు. మృతి చెందిన కార్మికులను ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదం తీరుపై ఆరా తీశారు. ఘటనపై బిల్డర్, సెంట్రింగ్ కూలీల కాంట్రాక్టర్పై కేసు నమోదు చేశారు. బాచ్పల్లిలో అధికారుల రెస్క్యూకు సంబంధించి మరిన్ని వివరాలు రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, రాత్రి కురిసిన భారీ వర్షాలకు బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సమయంలో ఆ బిల్డింగ్ కు ఏర్పాటు చేసినటువంటి రిటర్నింగ్ వాల్ కూలి ఆ పక్కనే ఉన్న కార్మికుల యొక్క షెల్టర్స్ మీద పడటంతో ఈ ఘటనలో 7 ఆ షెల్టర్స్ లోనే చిక్కుకుపోయి అక్కడే సమాధి అవటం జరిగింది. ఆ తర్వాత మరొక 6 గాయపడటంతో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇటు ఇన్సిడెంట్ జరిగినటువంటి ఆ స్పాట్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇక్కడే ఇప్పుడు పక్కన కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ రైజ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి అరవింద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలోనే పైన సెంట్రింగ్ కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ సెంట్రింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి కార్మికులందరూ కూడా పక్కనే షెల్టర్స్ ను ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అయితే రాత్రి దాదాపు 4 గంటల పాటు కురిసినటువంటి భారీ వర్షానికి ఇక్కడ ఆ పక్కనే ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కు ఆనుకుని ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్ ఒక్కసారిగా 30 అడుగుల మేర ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్ కూలీ పక్కనే షెల్టర్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి కూలీల యొక్క షెల్టర్స్ మీద పడింది. షెల్టర్స్ మీద పడటంతో లోపల అదే సమయానికి లోపల ఉన్నటువంటి 7 కార్మికులు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరొక 6 తీవ్ర గాయాలయ్యాయి. ఇక అయినటువంటి వాళ్ళందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఇక ఆ మృతి చెందిన వారందరినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎవరైతే బిల్డర్ ఉన్నారో అరవింద్ రెడ్డి మీద, అలాగే ఈ యొక్క కూలీలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ మీద కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ ప్రదేశాన్ని ఇటు బాలనగర్ డీసీపీ శ్రీనివాసరావు పరిశీలించడం జరిగింది. ఘటన ఏ విధంగా జరిగిందనేది కూడా ఆయన ఆరా తీశారు. మరోవైపు ఈ ఏరియాకు సంబంధించినటువంటి జోనల్ కమిషనర్ కూడా యొక్క ఘటనా స్థలాన్ని విజిట్ చేసి ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఆరా తీయడం జరిగింది. అయితే ఇక్కడ గత కొంతకాలం నుంచి ఇక్కడ మనం స్పాట్ లో చూసినట్లయితే ఇక్కడ ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో ఈ రిటైనింగ్ వాల్ కు పక్కనే షెల్టర్స్ ను కొంత కనీసం ఖాళీ ప్రదేశం ఉంది కదా అని ఇక్కడ ఆ కాంట్రాక్టరు ఆ రిటైనింగ్ వాల్ కు పక్కనే ఎటువంటి జాగ్రత్తలు లేకుండా కూడా ఇక్కడ షెల్టర్స్ ను ఏర్పాటు చేసిన కారణంగా, కనీస జాగ్రత్తలు లేకపోవడం కారణంగానే ఒక్కసారిగా రిటైనింగ్ వాళ్ళు దాదాపు 30 అడుగులు ఎత్తున్నటువంటి రిటర్నింగ్ వాళ్ళు కూలి ఈ షెల్టర్స్ మీద పడటంతో ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఏదైతే బిల్డింగ్ ఆ కన్స్ట్రక్షన్ ఉందో ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని గత కొంతకాలం నుంచి ఇక్కడ స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదంటూ వాళ్ళందరూ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇన్సిడెంట్ కు సంబంధించి ఏం చెప్తారండి? నిన్న రాత్రి మంగళవారం భారీ వర్షాల కారణంగా ఈ నార్సీ రకంగా కట్టిన రిటైనింగ్ వాల్ కూలిపోయి మరి దాని కిందే ఉన్న గుడిసెల్లో నివసిస్తున్న ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు దాంట్లో నివసిస్తున్నారు. మరి వాళ్ళ పైన పడడంతో ఈ ఘటన జరిగింది. మరి ఈ ఘటన జరగడంతో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని మరి రాత్రి నుంచి ఇక్కడే ఉండి సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ ఘటన మా ముఖ్యమంత్రి గారు వెంబడే స్పందించి మరి దీనిపైన చర్యలు తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. మరి మేము కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా ఇక్కడ ఉన్న కార్మికులకు అందరికీ ఎక్స్గ్రేషియా ఇప్పించేంత వరకు కూడా మేము కూడా వాళ్ళకి తోడుగా ఉంటాం. మరి ఇప్పటికీ కూడా మేము అందరికీ ఇక్కడ సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉన్నాం రాత్రి నుంచి. మరి ఈ ఘటన పైన ఏదైతే గత 3 సంవత్సరాల కింద
బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నాసి రకమైన పర్మిషన్ ఎట్లా ఇచ్చింది, మరి ఇది ఓన్లీ స్టిల్ట్ ప్లేస్ 6 అని ఉంటే మరి డబుల్ సెల్లార్ తీయడం కూడా జరిగింది. మరి ఈ పర్మిషన్ కూడా ఎట్లా ఇచ్చారని చెప్పి మేము మరి అధికారులను కూడా నిలదీయడం జరిగింది. మరి వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా ఇష్యూ పైన మాట్లాడడం జరిగింది. మరి మేమందరం వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియా ఇప్పించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళకందరికీ తోడుగా ఉంటాం. సో ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే ఇటు గత ప్రభుత్వ హయాంలోనే ఈ యొక్క అనుమతులన్నీ ఇవ్వడం జరిగిందంటూ కూడా స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ ఘటనకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. ఎవరైతే మృతుల కుటుంబాలకు అండగా ఉంటామో అలాగే గాయపడిన వాళ్ళందరికీ కూడా తగిన చికిత్స అందించేలా కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో ప్రస్తుతం ఆ యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే మృతులు ఉన్నారో మృతుల యొక్క సంబంధించినటువంటి కుటుంబాలకు ఫోన్లు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా అన్వేషించే పనులు ఉన్నట్లు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రాత్రి కురిసినటువంటి భారీ వర్షం కారణంగా ఈ చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఈ ఘటనలో దాదాపు 7 చనిపోవడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అపర్ణ.